అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. ఈ శాడిస్ట్ మొగుళ్ళు ఉంటారు చూడండి, ఎదవలు, వాళ్ళ గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. మేము నర్సరాపేటలో ఉన్నప్పుడు ఆ శాడిస్ట్ ఆయన చూస్తే, బ్యాంక్ మేనేజర్ గారు ఆయన చూస్తే అసలు ఎంత మంచివాడబ్బా, ఈ సంస్కారవంతమైన సబ్బు అనుకోవాల్సిందే. అంత అంత మంచితనంగా ఉంటాడనమాట. అతనంత శాడిస్ట్ లేడండి. వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళకి మాకు గోడే అడ్డం. ఇక మేము రెంట్కుంటున్నాం వాళ్ళ ఇంట్లో. పిల్లలు మాకు చిన్న పిల్లలు. ఇక అన్నం వండింది, వేడి వేడి అన్నం చేసిందంట, పెట్టింది. అది కొంచెం ఉప్పు ఏమో ఒక్క రవ్వ ఎక్కువైనట్టుంది, అన్నంలో కలుపుకుంటే సరిపోయిద్దిలే అనేసి అనుకొని పాపం పెట్టేసింది. ఆ కలుపుకొని తిన్నాడు. ఆయనకి షుగర్లు బీపీలు ఉన్నాయంట. తినేసి ఒక ముద్ద నోట్లో పెట్టుకొని, ఈ అన్నం తింటే నన్ను అన్నం పెట్టి ఉప్పు పెట్టి చంపేదానికి ఉండవా అని చెప్పి ఆ ప్లేట్ ఇసిరి కొట్టేశాడు ఆమె మీద. ఆ మొహానికి అన్నం, ఆ వేడి వేడి అన్నం అంతా పడిపోయింది. ఒళ్ళంతా మొహం అంతా బొబ్బలు వచ్చేసినాయి పాపం. ఇక నేను ఏంటి సౌండ్ వచ్చింది పెద్దగాని తెంగి చూస్తే పాపం అన్నమంతా మొహం నిండా అన్నమే, ఇల్లంతా అన్నమే వేసి కొట్టేశాడు. ఇక నాకు భయపడిపోయి నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా. అతను అంత శాడిస్టోడు. ఆయన బ్యాంకుకి వెళ్ళినప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇక అతను వస్తున్నాడంటే చాలు గడగడ వణికిపోతుంటది పాపం. మా పెద్ద ఆమెకి ఇద్దరు పిల్లలు కాలేజీ చదువుకుంటున్నారు. కూతురికేమో పెళ్లి చేసేసింది. అల్లుడు వచ్చాడు. అల్లుడు వచ్చినా వాడికి సిగ్గు లేదు. ఆ పిల్లలు ఎదురు మాట్లాడలేరు. తల్లి ఎప్పుడైతే భయపడిపోతుందో పిల్లలు కూడా గడగడ వణికిపోతారు ఆయనకి. ఇక అలా ఉండేసరికి మేము అక్కడే ఉన్నాము. ఆ బొటినేలకేమో కొంచెం ఏదో గుచ్చుకుందంట, దానికి బొక్క పడిపోయింది. అది అలా ఇన్ఫెక్షన్ అయిపోయి మోకాల వరకు తీసేశారు. మంచంలో ఉండి కూడా సాధిస్తున్నాడు శాడిస్టోడు. మంచంలో ఉండి కూడా అబ్బా, అతని అరుపులకి కేకలకి అల్లాడిపోతుంది ఆవిడ. తర్వాత చనిపోయినాడు. ఇక అలాంటి శాడిస్టోడు ఇక ఆ ఊబిలో నుంచి ఆమె బయటపడింది, విముక్తురాలైపోయింది. నిజంగా అంత అంత శాడిస్టోడు నేను ఎక్కడ చూడలేదండి. అలాంటోడు వాడిని చూస్తేనే నాకే భయపడిపోయి, నేను అసలు వాడు వస్తున్నాడంటే నేను ఇంట్లోకి వెళ్ళిపోతా, భయం నాకు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. శాడిస్టులు కబంధ హస్తాల్లో ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేస్తారు. చేసిన కొద్ది రోజులకే ఆ శాడిస్ట్ వాడు శాడిజం కనిపించిద్ది. ఇక తల్లిదండ్రులకి చెప్పుకుంటే తల్లిదండ్రులేమో వాళ్ళ ఇంటే ఆ అమ్మాయి వెనక ఆడపిల్లలు ఉన్నారు, విడాకులు తీసుకుంటే ఎట్టమ్మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావని చెప్పి సర్దుకోమని తల్లిదండ్రులు అంటారు. ఇక ఈ శాడిస్టుల దగ్గర పడలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇక మారరు. అమ్మ మార్చుకోకూడదా భర్తను అంటారు. మారరు వాళ్ళు. వాళ్ళ పొట్టికే శాడిజం. ఆ తల్లిదండ్రులు ఎట్టగా అంటారో కానీ ఇట్టటి వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసి వదిలించుకొని వాళ్ళు కూడా పంపించేస్తారు. ఈ శాడిస్టోడితో వాళ్ళు కూడా పడలేరు. వాళ్ళు అంత శాడిజంగా ఉంటారు. అలాంటి కబంధ హస్తాల్లో నుంచి వాళ్ళందరూ బయటపడాలి. నేను అందరి గురించి అంటలేదండి, మంచోళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ గురించి నేను అంటలేదు. ఈ శాడిస్ట్ ఈ ఎదవల గురించే నేను మాట్లాడుతున్నా. మన జీవితం నీటి బుడగ లాంటిది. ఆ చిన్న జీవితం ఈ హ్యాపీగా లేకుండా ఈ శాడిస్టుల చేతుల్లో పడి నలిగిపోయే అమ్మాయిలు, అసలు ఆ జీవితమే వేస్ట్ కదా, పుట్టకటమే వేస్ట్. ఒక సంతోషం ఉండదు, సరదా ఉండదు, అన్ని అనుమానాలు, శాడిజం. అబ్బా, అలాంటి వాళ్ళ దగ్గర నరకం అనుభవించే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ విముక్తి కలిగి వాళ్ళు చదువుకొని ఉంటారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఖచ్చితంగా నిలబడాలి. వాళ్ళకి చదువు అనేది ఉండాలి. ముందు చదువు ఉంటే వాళ్ళు ఏదైనా చేయగలరు.
ఆడపిల్లలు ఇంకా మగవాళ్ళ కన్నా తెలివిగా ఉంటారు ఆడవాళ్ళు. ఇక పతనం అయ్యే వాళ్ళ గురించి అవి వేస్ట్ మొహాల గురించి నేను చెప్పట్లేదు. ఈ ఆడపిల్లల సంగతులు చెప్తున్నా పాపం. ఆ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఆ శాడిజోలు ఇరుక్కుపోయిన వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నానండి నేను. అలాంటి వాళ్ళకి తప్పకుండా చదువు అనేది ఉండాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఆ శాడిస్టుల కాడి నుంచి వాళ్ళు బయటపడాలి అని నా ఒపీనియన్. అది నా సలహా. వేరే వాళ్ళ గురించి అయితే కాదు, ఈ శాడిస్ట్ యదవల గురించి మాట్లాడుతున్నాను. ఆడపిల్లలు విముక్తులు గండి. తల్లిదండ్రులు వాళ్ళని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని అలాంటి వాళ్ళని తీసుకురండి. పరువు ప్రతిష్ట అని బిడ్డల ప్రాణాలు తీసుకుంటారు. అంతవరకు వద్దండి. ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా? రాదు కదా. వాళ్ళు ఇంకా కనపడతారా? మన జీవితంలో కనపడతారా? చనిపోయిన వాళ్ళు కనపడరు. వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వండి. ఆ పిల్లలు మంచి నీ వెనక చెల్లెళ్ళు ఉండారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావేమో. వాళ్ళు మంచి వాళ్ళైతే ఎవరైనా కళ్ళు మూసుకొని చేసుకుంటారు. ఆ అమ్మాయి జీవితం పాడు చేయబాకండి. అదే నా సలహా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయండి, లైక్ చేయండి.